నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఏమన్నా కిక్కా? అసలు మ్యాచ్ అంటే ఇది కదా. కొలంబో స్టేడియం మొత్తం జనగణమనతో మారుమోగిపోయింది. దాయాది పాకిస్తాన్పై మన టీమిండియా కాదు మన మెన్ ఇన్ బ్లూ విశ్వరూపం చూపించారు. ఫిబ్రవరి 15, 2026 ఈ డేట్ రాసిపెట్టుకోండి. చరిత్రలో మరోసారి ఇండియాదే పైచెయ్యి అని నిరూపించిన రోజు. కేవలం గెలవడం కాదు, 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తుచిత్తుగా ఓడించి గ్రూప్ ఏలో మన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాం. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ విధ్వంసం, బౌలర్ల రచ్చ, అసలు ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఆఖర్లో ఒక అదిరిపోయే సర్ప్రైజ్ అనాలిసిస్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్. ఫ్రెండ్స్, మ్యాచ్కి ముందు ఎంత టెన్షన్ ఉండేదో మనందరికీ తెలుసు. పాకిస్తాన్ బాయ్కాట్ డ్రామాలు, స్టేట్మెంట్లు ఇవన్నీ పక్కన పెడితే గ్రౌండ్లోకి దిగగానే సీన్ మొత్తం మారిపోయింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం మొత్తం బ్లూ జెర్సీలతో నిండిపోయింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. అక్కడే వాళ్లు ఫస్ట్ మిస్టేక్ చేశారు అని నా ఫీలింగ్. ఎందుకంటే మన బ్యాటర్లు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ముఖ్యంగా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాన్ఫిడెన్స్ చూశారా? రోహిత్ శర్మ కూడా మ్యాచ్కి ముందు టీం హడిల్లోకి వచ్చి కుర్రాళ్లలో జోష్ నింపాడు. ఆ ఒక్క సీన్ చాలు మన వాళ్లలో నిప్పు రాజేయడానికి. ఇక బ్యాటింగ్ స్టార్ట్ అయింది. మొదట్లో అభిషేక్ శర్మ కొంచెం త్వరగా అవుటైనా అక్కడ ఎంట్రీ ఇచ్చాడు మన పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్. అసలు ఏమన్నా కొట్టాడా భయ్యా? పాకిస్తాన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం బౌండరీలు కాదు, మైదానం నలువైపులా సిక్సర్ల వర్షం కురిపించాడు. 77 పరుగులు, 77 రన్స్. ఈ వరల్డ్ కప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇది. షాహీన్ అఫ్రీదీగాని, నసీంషా గాని ఎవ్వర్నీ వదల్లేదు. సూర్యకుమార్ యాదవ్ కూడా తన స్టైల్లో కొన్ని మెరుపులు మెరిపించాడు. మధ్యలో వికెట్లు పడినా హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ చివర్లో చేసిన ఫినిషింగ్ టచ్తో ఇండియా ఒక స్ట్రాంగ్ టోటల్ సెట్ చేసింది. టోటల్ స్కోర్ 175/7 ఇన్ 20 ఓవర్స్. ఈ పిచ్ మీద 175 అంటే 200తో సమానం ఫ్రెండ్స్. కొలంబో పిచ్ స్పిన్కి అనుకూలిస్తుంది. అలాంటి చోట మనోళ్లు 175 కొట్టారంటేనే సొగం మ్యాచ్ మన చేతిలోకొచ్చేసింది. ఇక చేజింగ్కి వచ్చిన పాకిస్తాన్కి అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే వికెట్లు లేచిపోయాయి. మన బౌలింగ్ దళం గురించి ఎంత చెప్పినా తక్కువే. బుమ్రా వేసిన ఆ యార్కర్లు, అబ్బా! సైమ్ అయూబ్, బాబర్ ఆజం క్రీజ్లో నిలబడటానికే భయపడ్డారు. కాని అసలైన మ్యాజిక్ చేసింది మన స్పిన్నర్లు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ని ముప్పతిప్పలు పెట్టారు. ఉస్మాన్ ఖాన్ ఒక్కడే కాస్త పోరాడాడు కాని మిగతావాళ్లు వచ్చాం వెళ్లాం అన్నట్టు ఆడారు. నిప్పులు చెరిగే బంతులతో మన బౌలర్లు పాకిస్తాన్ని కేవలం 114 పరుగులకే ఆలౌట్ చేశారు. 114 ఆలౌట్. 61 పరుగుల భారీ విజయం, 1/61 రన్స్. టీ20లో ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్లో ఇంత డామినేషన్ ఈ మధ్యకాలంలో చూడలేదు కదా. ఈ మ్యాచ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇంకెవరు? మన ఇషాన్ కిషనే. ఆ 77 పరుగులే మ్యాచ్ని డిసైడ్ చేశాయి. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఇండియా టాప్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన టార్గెట్ సెమీస్ కాదు, నేరుగా కప్ కొట్టడమే. 2024లో రోహిత్ సేన కప్ కొట్టింది. ఇప్పుడు 2026లో సూర్యసేన చరిత్ర సృష్టించడానికి రెడీగా ఉంది. హోమ్ కండిషన్స్ మనకు పెద్ద అడ్వాంటేజే. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి హై వోల్టేజ్ మ్యాచ్ రివ్యూ. మీకు ఈ మ్యాచ్లో బెస్ట్ మొమెంట్ ఏదనిపించింది? 1. ఇషాన్ కిషన్ బ్యాటింగా? 2. బుమ్రా బౌలింగా? లేక పాకిస్తాన్ ఫీల్డింగ్ మిస్టేక్సా? కింద కామెంట్ సెక్షన్లో గట్టిగా మోగించండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఆ పాక్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్లకి తప్పకుండా షేర్ చేయండి. జస్ట్ కిడింగ్. మరిన్ని టీ20 వరల్డ్ కప్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.